చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. నువ్వు టైంకి మామయ్యతో మాట్లాడావు కాబట్టి నా పెళ్లి జరిగిందిరా. అవును రే, ఆ రగ్గడంత ఎదవని నీకు ముందే తెలిసేంట్రా? అయ్యి బాబా పోలీసులేంటి, ఆ జీపులేంటి, ఆ గొడవలేంటి, అయ్యి బాబోయ్. అంత తక్కువ టైంలో ఇంత అద్భుతం ఎలా జరిపోయిందంట? చెప్తా. వివరంగా చెప్పాలంటే 3-4 గంటలు టైం పట్టుద్ది. ఈలోగా వదిలించి పడుకుంటది. నువ్వు వెళ్ళి హ్యాపీ పడుకోవచ్చు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో నీ కళ్ళ మూసిపోతాయి, నువ్వు నిద్ర కాగలవు, ఇలాగని చెప్పడుకో. వద్దులే అన్నయ్య, నీకంటే నిద్ర ఎక్కువ. చెప్తుందా? అబ్బాయి వద్దులేరా, నువ్వేం చేసినా నా మంచి కోసం చేస్తావు నాకు తెలియదేంట్రా. తెలిసింది కదా, మరి వెళ్ళి పని చూడు. కొంచెం హుషారుగా మరి అంత ఎక్కువ వదిలి భయపడుద్ది, తగ్గించు. సరిపోద్దా? సరిపోద్ది. పిచ్చోడా, ఇదంతా చేసింది నేనేరా. బాధపడకరాదా, నాకు తెలుసు నిన్నటి దాకా ఒకరిని ప్రేమించి ఈ రోజు ఇంకొకరితో పెళ్ళైనందుకు నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నీకు విషయం చెప్పనా, ఈ ఇల్లు నీదే. నీ ఇష్టం లేకుండా ఈ ఇంట్లో ఏదీ జరగదు. నేను కూడా నీ ఇష్ట ప్రకారమే ఉంటాను. నీ పరువు నిలబెట్టేలా ఉంటాను, కానీ ఏ రోజు నేను ఇబ్బంది పెట్టేలా మాత్రం ఉండను. రావుడు నాయనా, నా తండ్రి మీ పెళ్లి జరగాలని తిరుపతి వెళ్ళి మొక్కుకుని వచ్చే లోపలే మీ పెళ్లి జరిపించేశాడ్రా ఆ ఏడుకొండలవాడు. మీ నాన్న బతుకున్నంత కాలం నన్ను తలెత్తుకోనికుండా చేశాడు. కాని నువ్వు ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడి మీ మావయ్య పరువు నిలబెట్టావురా. అయ్యో, నాకు చాలా గర్వంగా ఉందిరా, గర్వంగా ఉంది. మీ పెళ్లి చూడలేకపోయాను, అందుకని శోభనం చూద్దామని వచ్చావా? నోరు ముయ్య. అమ్మ రాధా, చిన్నప్పుడు మీ ఇద్దరు ఇదే ఇంట్లో ఆడుకునేవారు. రేపు నేను కూడా మీ పిల్లలతో ఆడుకోవాలి. ఇప్పుడు మాతో ఆడుకోకే, ఎల్లవే. తాతలాగా వీడికి కూడా తొందర. బాబోయ్, నీకు దండం పెడతానా బాబా, తాత గురించి మొదలట్టుగా ఇప్పుడు ఆపను. 2 రోజులు చెప్తావు. చిన్నప్పటి నుంచి అంటున్నాం. అయ్యో బాబోయ్, దాని మాటలేం పట్టించుకోవద్దు రాదా, నువ్వు పైన పడుకో. Watch my squeeze. The man, the Ramo is here. Don't worry, I can squeeze a lot of milk. I get it, I'm making Ramo, the blackie boy. Ramo, the milky man. Ramo, without style, Kane, with the third parlor. Give me, baby. గేదే గట్టిగా తన్నింది, రాము దెబ్బతిన్నాడు. పాలు తాగుతావా? దాయిదమ్మా, నువ్వు పాలు తాగు అమ్మా. దమ్ముంటే దానికి ఇచ్చి నాకు ఇస్తాం మానేవే. అంతే కదే, సిట్రిక్స్ చాలా ఉన్నాయి. రాధా, రాధా, కాఫీ. నీకు పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంది కదా, అందుకని నేనే స్వయంగా పాలు పితికి కాఫీ తయారు చేసి తీసుకొచ్చాను. తీసుకో తీసుకో. తీసుకోమంటే తాగమని. తాగు.
ఇంత పొద్దున్నే తలుపులు తీసారేమిటి రాముడు? ఆ? థ్యాంక్స్ రాధా. చూడు, చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవ నోరు వేసుకున్నాను తిడుతుంది తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీదే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడిగేదంత అయ్యావు కదా నువ్వు. ఆ? అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవా. నీకు తిట్టాలంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు, మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసలిదాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేమని తెలిస్తే పాప మా ముసలితో బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేస్తాను కదా, ఇక్కడే వెయిట్ చేయి, ఇంకోటి ఫ్రెష్ గా కలుపుకొచ్చేస్తాను. నాన్న లోపలికి వెళ్దాం. వద్దమ్మా, నీతోనే మాట్లాడడానికి వచ్చాను. ఏంటన్నా? ఈ ఇంట్లో నువ్వు సుఖంగా ఉన్నావా? నాన్న ముఖం చూసి చెప్పు. ఎందుకు నాన్న అలా అడుగుతున్నా? రఘు అంటే నీకు ప్రాణం. మీ ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలని నేను అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేశాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అంటారు. వాడికి నేనేం చెయ్యకపోయినా మేనలుడే అల్లుడై బజార్న పడుతున్న మన కుటుంబ గౌరవాన్ని కాపాడిన మంచి మనిషి అమ్మవాడు. అమ్మ రాధ, అత్తింటో పుట్టింటిని పొగడద్దు, పుట్టింటో అత్తింటిని తిట్టద్దు. ఇది మంచి ఇల్లాలు లక్షణం. అమ్మా, చిన్నపిల్లాడు బడికి అలవాటు పడాలన్నా, ఆడపిల్ల అత్తింటో అలవాటు పడాలన్నా కొంచెం టైం పడుతుందమ్మా. నీ సంసారం గురించి తెలిసి నీ తండ్రిగా చెప్తున్నాను. అర్థం చేసుకుని సర్దుకోమ్మా. అలాగే నాన్న. జాగ్రత్త అమ్మా. థ్యాంక్స్ కదా చెప్పాల్సింది. సారీ. మీరు చెప్పేశారు కదా, సరిపోతులే. నేనే పెద్ద దేశముద్రుడు, నాకే కట్టింగ్ ఇస్తాడా? చెప్తా. టికెట్ 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 తీసుకోండి. ఏంటి సార్, ఏంటి లోపల నుంచి తీస్తున్నారు? అందులో ఏమున్నాయి? టికెట్ కొనాలి కదండి. ఏంటి బస్సులో కూడా టికెట్ కొంటారు మీరు? మీరు కొనరా? నేను విమానంలోనే టికెట్ కొన్నాయా బాబు? విమానంలో కొనుక్కుంటే వాళ్ళు ఊరుకోరు కదండి. మధ్యలో దింపేయాలంటే ఎలా కుదురుతుంది? సూపర్ గురువు గారు, ఈ రోజు నుంచి మీరే నాకు ఆదర్శం. నువ్వు టికెట్ కొనవు కదా? అస్సలు కొనండి, బుద్ధి టికెట్ కొంట సార్. వెరీ గుడ్. టికెట్ తీసుకోండి. తీసుకున్నాం పోవా. చెప్పదు. ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు వీడు. ఈ ఇరికిస్తా చూడు. మీదేదమ్మా? ఏమో కండక్టర్, మీకు బుద్ధి ఉందా? ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ ఎవరిని పడితే వాడిని ఎక్కించుకుంటామేంటి? ఒకవేళ వాళ్ళు దొంగలు అవుతే? హలో, వాళ్ళు దొంగలు కాదు, చెక్కింగ్ స్క్వాడ్. స్క్వాడా? ఇప్పుడు ఎలాగంటే? ఎందుకే అంత కంగారు పడతావు? మనం టికెట్ కొనలేదు కదా గురుగారు. నమస్కారం సార్. నమస్తే. టికెట్ ఏది? ఇదిగోండి సార్. మీ టికెట్? అదండి. టికెట్ తీయలేదా? కొనలేదు సార్. టికెట్ కొనలేదు ఏంటంటే నీకేం పెచ్చంట్రా? టికెటా తొక్క? బస్సులో కూడా టికెట్ కొంటామండి. నేను విమానంలోనే కొనలేదన్నాడు సార్. మరి స్క్వాడ్ వస్తే వెళ్ళారంటే స్క్వాడా గొంగుర కట్ట? వాళ్ళు వస్తే ఏమన్నా పీకుతారా? నా తడాకేంటో చూపిస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సార్. అన్నావా? అన్నాడు సార్. నిజం, ప్రామిస్ సార్. దిగరా, మా తనకేంటో చూపిస్తా. ఏరా, నేనే పెద్ద జిమ్డా గాని నా దగ్గరే కట్టింగ్లు ఇస్తావా? అయిపోతావు చూడు, కుమ్ముతారు.
ఏం వండుతున్నావమ్మా? ఎద్దులకి ఉలవలమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నువ్వులే, నేను వండుతాను. అయ్యే బాబోయ్, నీ మొగుడికి తెలిస్తే నన్ను చంపేస్తాడే తల్లి. ఏం చేయడు, నువ్వులే. అమ్మ ఈ పని నేను చేసుకుంటాగా, నువ్వు లోపలికెళ్ళు. రాదా? అయ్యో ఏమైందమ్మా? అయ్యో మామ, కళ్ళు నిప్పు పడింది. అందుకే నేను వద్దన్నాను. విన్నావా? వాడికి తెలిస్తే చంపేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒరే రావుడు, ఎవడో పోయినట్టు అలారిసావేంటే? అయ్యో కంట్లో నిప్పురవ్వ పడిందిరా. నిన్ను పొయ్యిలో తలాడట్టమనడా? నాకు కాదురా, రాధకి. రాధకా? రాధా ముసల్తానాన్ని ఇలా కాదే, పోయి చచ్చిపోతా. మళ్ళీ గుర్తుందా లేదా నీకు? ఏం చాలు చెప్పాను, దానికి ఏమని చెప్పొద్దని. నేను వద్దని చెప్పాను, వినిపించుకోలేదు. దాని కంటికి ఏమైందని నీ కళ్ళు పీకి దానికి ఎట్టడం చేస్తా. రాధా నువ్వేం కంగారు పడికే, నేను ఇప్పుడు వస్తాను. ఏంటి ప్రాబ్లం? కంట్లో నిప్పడిందండి. ఇక్కడ కాదు, అక్కడ. నిప్పురవ్వ కనబడ్డం లేదే. తీసేస్తే ఎలా కనబడుద్ది? తీసేశారా? డాక్టర్ రాకుండానే తీసేస్తారా? ఊతే పోయింది, దానికి డాక్టర్ ఎందుకు? అయ్యో, ఈ మాత్రం ఊదరికి డాక్టర్ చదవాలా? వెళ్ళు వెళ్ళు. డాక్టర్, నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. రాధా డాక్టర్ని పంపించచ్చు కదా. చెప్పింది కదరా, పంపించే. హాస్పిటల్ కాదు రే, డైరెక్ట్ గా స్వచ్ఛానికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి ఇంకా. మరి ఫీజు? ఫీజా? మీరు ఏమీ చేయలేదు కదండి. ఒకసారి నా ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత చేసినా చెయ్యకపోయినా ఫిక్స్డ్ 5,000 1000. అయ్యి బాబోయ్, వీడికి 5,000 నీకు వెయ్యానా? యా తప్పదా? తప్పదు. ఇదేంటి? వేలు ఎన్ని? 5. 5,000. ఇది సెటిల్ అయిపోయింది నీకు. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకున్నా కదా. ఎలా? ఇంకో 5,000 మా అమ్మ నన్ను క్షమించవే. ఎందుకురా? నీ మీద అనవసరంగా కోపడ్డాను కదే. ఆ దీనికేం తక్కువ లేదు. నువ్వు నీ పెళ్ళం బానే ఉంటారు, మధ్యలో నేనేగా పనికిరాని దాన్ని. క్షమించమన్నాను కదే, నీ కాళ్ళు పట్టుకుంటానే. అక్కర్లేదులే. ఇదిగో క్షమించని లేదా నీ కాళ్ళు చూడగలుగుతాను. క్షమించలే. నువ్వు మొండిదానివైనా చాలా మంచిదానివే. అనవసరంగా నిన్ను అన్నానే. అదేంటో రాధకేమైనా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నానే. ఆహా, నాకేమైనా పర్వాలేదా? అయ్యో మామయ్య, ఆగవే. ఇప్పుడే మంచిదాని ఉన్నాను కదా, మళ్ళీ 3 నెలలు చేయకే. నమస్కారం సార్. నమస్తే. నీకెవరూ లేరని, ప్లీడర్ని కూడా పెట్టుకునే స్తోమత లేదని నువ్వు కోర్టులో దరఖాస్తు చేసావు కాబట్టి ప్రభుత్వం నన్ను నియమించింది. కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తున్నాను. కొద్ది రోజుల్లో నువ్వు బయటికి రావచ్చు. ఆ ఏర్పాట్లేవో త్వరగా చేయండి సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏంటి కౌలు డబ్బులా? అవునమ్మా. ఎంత తెచ్చావు? 50,000 అమ్మా. సంవత్సరం కౌలు డబ్బులు తగ్గుతూ పోతున్నాయే గాని పెరగటం లేదు. 400 ఎకరాలు ఉన్నాయని చెప్పుకోవడానికి గొప్పగానే ఉంది, కానీ 40 ఎకరాలు ఉన్నవాడికి వచ్చే డబ్బులు కూడా మాకు రావట్లేదు. అమ్మా, మీరు మీ మనవడు పొలంలో పనిచేసినా ఇంత డబ్బు రాదమ్మా. నా మీద నమ్మకం లేకపోతే వేరే చూసుకోండి అమ్మా, నా వల్ల కాదు. అరే, లెక్కడిగితే కోపడతావేంటయ్యా? సర్లే, ఏం చేస్తావు? నువ్వు చెప్పిందే లెక్క, మేం తీసుకున్నదే డబ్బు. ఇటివ్వు. మామ, ఒక నిమిషం. నేను కల్పించుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడగచ్చా? అదేంటమ్మా, నువ్వు ఇంటి కోడలివి, రేపు ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వేగా, అడుగు. చూడండి, ఎకరానికి 10 బస్తాల లెక్క వేసుకున్నా 400 ఎకరాలకి 4,000 బస్తాల ధాన్యం వస్తుంది. చెట్టు కనీసం 10 కాయలు లెక్క వేసుకున్నా 500 చెట్లకి 5,000 కొబ్బరికాయలు దిగుబడి వస్తుంది. కరెంటు ఖర్చులు, కూలీల ఖర్చులు అన్ని పోగా కనీసం 3 లక్షలైనా రావాలి కదా. నా బంగారు తల్లి, ఎంత బాగా అడిగేవమ్మా. ఇన్నాళ్ళు నాకు లెక్కలు తెలియకపోవడం వల్ల వెర్రిదాన్ని వీడిచ్చిందే తీసుకున్నాను. ఇప్పుడు నా మనవరాలు అడుగుతోంది, చెప్పు, సమాధానం చెప్పు. ఆవిడ మాట్లాడేది పంట పండే పొలాల గురించి, మన పొలాల గురించి కాదమ్మా. మా తోటలో కొబ్బరికాయలు ఏ కొట్టుకి ఎన్ని అమ్ముతున్నావో రసీదు తీసుకురమంటావా? వడ్లు ఏ మిల్లులోకి ఎంత అమ్మావో లెక్కలు చెప్పమంటావా? మీ కౌలు లెక్కలు తప్పుడు లెక్కలని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. చూడండి, ఇక మీదట మీరు మా భూమిలో కౌలు చేయాల్సిన అవసరం లేదు. దానికి వేరే వాళ్ళని చూసుకుంటాం, మీరు వెళ్ళండి. అమ్మా, తొందరపడి నిర్ణయం తీసుకోకండి అమ్మా. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా. అవసరం లేదు, దయచేసి మీరు వెళ్ళండి. అమ్మా, కొంచెం పెద్ద మనసు చేసుకోండి అమ్మా. నిన్న తప్పు చేసిన వాళ్ళు ఇవాళ మారట్లేదమ్మా.
నిన్నటిదాకా రఘుతో తిరిగిన మీరు ఈ రోజు మారిపోయి మహాలక్ష్మిలా కాపురం చేసుకోవట్లేదమ్మా. నువ్వు రగ్గోడు చట్టా పట్టాలు వేసుకు తిరిగిన లెక్కల గురించి నేను నిన్ను అడిగాననుకో ఊరే నవ్వి పెద్ద పతివ్రత వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు. ఇదో పతివ్రత, దానికి పెద్ద సపోర్ట్. నువ్వు దీని గురించి, దీని బతుకు గురించి నీకు నీ మనవడికి తెలియపోయినా ఊరు వాడ అందరికీ తెలిసా. ఎల్లో 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రం పతివ్రతలు అయిపోరు. పడేయండి, కింద పడేయండి. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఏంట్రా, నీ పెళ్ళాం నిన్ను కొట్టిందని బాధపడుతున్నావా? అది నిన్ను కొట్టకపోతే నువ్వు వాడిని చంపేసి ఈ పాటకి జైల్లో ఉండేవాడివి. నా బాధ తనను కొట్టినందుకు కాదే, వాడు రాతనంత అవమానించినా ఆడిని చంపకుండా వదిలేసినందుకే. నీకు తెలియదే, వాడంత అవమానించిన ఆవేశంలో నేనెక్కడ తప్పు చేసేస్తానని నా గురించే ఆలోచించింది. చూడవే, దేవతే అది. నాకెంతకంటే మంచి పిల్లం దొరకదు. ఆటో రైల్వే స్టేషన్కి వస్తావా? వస్తాను సార్. 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఎందుకు? మీటర్ 10 రూపాయలేగా. ఈ రోజు బస్సులు బంద్ సార్. బందా? వీడి దగ్గర కొట్టేయచ్చు. 50 రూపాయలు కావాల్సిందేనా? ఇక్కడే ఉండు. దగ్గరకు వస్తున్నాడేంటి? ఏదో కట్టింగ్ ఇచ్చి ఫిట్టింగ్ పెడతాడు. సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? సార్ మిమ్మల్ని సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తా సార్? ఏంటి సార్ అడిగి చెయ్యేలా చెప్తారు? మీకు భయం ఉంది సార్? ఏం లేదు సార్, రాజమండ్రి వెళ్ళే బస్సు ఎన్ని గంటలకు వస్తానని. 10 నిమిషాలు వస్తుంది, వెయిట్ చేయి. 10 నిమిషాలు వస్తుంది. దానికి ఎందుకు సార్ కోపడతారు? ఎందుకు సార్ 10 నిమిషాలా? హలో, 10 నిమిషాలు ఇంకా బస్సు రాలేదండి సార్. వస్తుంది, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేదంటే 10 నిమిషాలు ఉన్నాం. 10 నిమిషాలండి ఇంకా రాలేదు. ఏంటి గొడవ? ఏమైంది? లేదండి, రాజమండ్రి బస్సు ఎప్పుడు వస్తారు? 10 నిమిషాల్లో వస్తుందన్న. 12 నిమిషాలు అయింది, ఇంకా రాలేదంటే కొడుతున్నాడు. మీరు భలే వాళ్ళయ్యా. ఈరోజు బస్సులు స్ట్రైక్ కదా. గొప్ప కేసురా బాబు. వద్దురా, బస్సులు వద్దు సార్. ఇక 100 రూపాయలు ఆటో తీసుకోండి సార్. రైలుకు 100 తీసుకో, 200 తీసుకో. ఇంకేమున్నాయి సార్? తల్లితో లేవు. వీడికి మాట కింద ముందు చేయలేస్తుంది. కాకినాడ వదిలిపెట్టి ఊరు వెళ్ళిపోవడం బెటర్. అయ్యో పోయి
ఉండవే అబ్బా. ఉండు ఒక్కసారి. రేయ్, ఏం చేస్తున్నారు అక్కడ? ఆ గడ్డి మామకి ఏం చేస్తామండి? చెంబుచ్చు కొట్టానంటే మొఖం సొంటడిపోద్ది. ఊరుకోండి, మీకు పెళ్ళైంది, మా బాధలు మీకేం తెలుస్తాయి? బాధలేడికి పెళ్లి మాత్రం అయింది అక్కడ. అయ్యగారండి మీరు ఎక్కడున్నారా? ఉండకూడదండి. అయ్య బాబాయ్, రాధమ్మ గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారండి. ఏంటి రాధనని అడిగిందా? హాయ్, ఏమని అడిగిందిరా? మీరు ఎక్కడున్నారు అని అడిగిందండి. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? ముగ్గేస్తున్నారండి. థ్యాంక్స్ రా, ఈ రోజు నుంచి నీ జీతం 500 చేస్తాను రా. హాయ్ బాబు, నా జీతం 600 కదా. ఎంత బాగున్నావు. సురుసురన్నది చూడు, కోరిందే నీ తోడు. కొంచె కళ్ళతో గుచ్చుకున్న నాడు రేగదా మరి చూడు, ఆగటే గద పూరు. నా వెంటే చెలిను ఉంటే ఇంకేమీ కోరనులే. అవునన్నా నువ్వు కాదన్నా నీలో సగుమేలే. ఆ మాటే చాలమ్మా, నీ నీడై ఉంటానే. నిన్నే కోరింది వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. వెన్నెలంటి నువ్వు వెన్న పూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు. పాలరాతి బొమ్మ పైడి పూల కొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు. బతుకంతా నీ జతగా ఉండి వరమే ఇచ్చావే. బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే. నీ ఒడిలో గుంపల్లే కలకాలం ఉండాలి. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నిన్నే కోరింది వెండి జాబిల్లి,
అమ్మా కాస్త నవ్వమ్మా, లేకపోతే దరిద్రంగా ఉంటుంది. రెడీ? తొందరగా ఎంత చెప్పమంటే ఇలాగా. అమ్మయ్యా, లే 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 లే. మాకిది అలవాటేలే. ఇదిగో ఈ ఫోటో మాత్రం అద్భుతంగా రావాలి. ఆ ముసలింది రాపోయినా పర్లేదు. స్మైల్. ఫోటోలు ఎప్పుడు ఇస్తావు? మీ డబ్బులు ఎప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తాను. ఓహో, ఇగో డబ్బులు. ఫోటోలు తెలివితే అట్లా అందరికి ఉంటాయమ్మా. నాది మామిడిది పెద్ద ప్రింట్ వేసి ఫ్రేమ్ కట్టించి తొందరగా తీసుకొచ్చాయి. ముసలిదాన్ని తేపైనా పర్లేదు. ఎలా ఈ ఫోటోలు బాగా వచ్చినా రాపోయినా రేపు మళ్ళీ మనం ఫోటోలు దిగుదామే. తమ్ముడు తమ్ముడు అన్నయ్య, ఏంటో నేను మరీ ఇంత నల్లగైపోయాను. మీరేంటి చీకట్లో బ్రతుకుతున్నారు? అన్నయ్య, పెళ్ళైన తర్వాత నీ మొహల్లా కలొచ్చింది అన్నయ్య. వదినా, నువ్వు వచ్చాక ఇంటికి లక్ష్మికల్ వచ్చింది. నీకోసం ఏం తెచ్చానో చూసుకో. కాశ్మీర్ కుంకుమ పువ్వు అన్నయ్య. నువ్వు కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా? దీనికోసం కాశ్మీర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కాకినాడలో కూడా దొరుకుతుంది. తీసుకో వదినా. దేనికి? ఇది పాలలో కలుపుకుని తాగితే పిల్లలు నీలాగా ఎర్రగా బుర్రగా పుడతారు, లేదనుకో అన్నలా కర్రగా పుడతారు. ఇప్పుడు నా కలర్ గురించి అంత అవసరం ఏంట్రా? అది నేను ఎత్తుకోవడానికి మన వంశోద్ధారకుని ఎప్పుడు ఇస్తున్నావు వదినా? ఆ విషయం ఆయన అడగండి. వదిలేంటనే అంత మాట ఉంది? కొంచెం డీటెయిల్డ్ గా చెప్తాను పద. అసలంటే ఇప్పటివరకు ఏమీ జరగలేదా? అస్సలు అస్సలు ఏమీ. కనీసం టచ్ కూడా చేయలేదురా. ఏ రోగం వచ్చింది? రాధకి ఇష్టం లేకుండా నాతో పెళ్లి జరిగింది కదరా, అందుకే తనని ఇష్టపడినప్పుడే దగ్గర అవుదామని. నిన్ను కాదు, నన్ను నీకు చెప్తూ కొట్టుకోవాలి. నీ కోసం ఎంత రిస్క్ చేశా రగ్గాన్ని జైలుకి పంపించిన తెలుసా? రగ్గాన్ని నువ్వు జైలుకి పంపించడం ఏంట్రా? లేదమ్మా, అదో పబ్లిక్ పార్క్. ఎవరు పడితే వాడు జైలుకి వెళ్ళి వచ్చేస్తాడు. ఎంత ప్లానింగ్ చేసి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అది అన్నయ్య, వాడు చేసిన పాపాలు పండి భగవంతునే ప్లాన్ చేసి వాడిని జైలుకి పంపించాడంటున్నానయ్య. రేయ్, దొంగతనం చేస్తే క్షమించేను కదా అని అబద్ధం ఆడితే చంపేస్తాను. అసలు ఏం చేసావురా నువ్వు? చెప్పు. చెప్తానయ్య. వదిలకు నిశ్చితార్థమైన రోజు రాత్రి నేను కిష్టపు గాడు కలిసి గుడికి వెళ్ళాం. బాబు రఘు, తెల్లవారితే నీ పెళ్లి. ఈ లెక్కలు అవి ఎప్పుడూ ఉండేవేగా. నువ్వు తర్వాతైనా కూర్చుని రాసుకోవచ్చుగా. లేదండి, రేపు పెళ్ళవగానే నేను రావులపాలెం వెళ్తున్నాను. వెళ్లే ముందు లెక్కలు అప్పచెప్పి వెళ్ళమని ట్రస్టీ గారు చెప్పారు, అందుకే చేస్తున్నాను. ఇవిగో గుడి తాళాలు. తలుపులకు తాళాలు జాగ్రత్తగా వేసి వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళండి. అలాగే పూజారి గారు. చెప్పింది గుర్తుందిగా? జాగ్రత్త. అలాగే వెళ్ళు. కిష్టప్ప, నువ్వు చచ్చి నాకు చాలా మేలు చేశావు. నీ చావుతో ఆ రగ్గాన్ని జైలు పాలు చేస్తా, రాధమెల్లో నా అన్న చేత తాళి కట్టిస్తా. నన్ను క్షమించరా. చాలా తప్పు చేసావురా. నువ్వంటే నాకు ఇష్టం, నీకు రాదంటే ప్రాణం. ఎలాగైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్న దొంగతనం చేసి ఆ నేరం వాడి మీద వేసి జైలుకు పంపిద్దాం అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదనే. రే, ఈ విషయం మీ వదినికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే కదన్నా.
నేనే తప్పు చేయలేదు రాధా. నా జీవితాన్ని నాశనం చేశావు. నా మీద ద్రోహం చేశావా? నా దగ్గర వద్దు. నా మాట విను రాధా. రాధా, నేనే తప్పు చేయలేదు. నేను చెప్పేది విను రాధా. నువ్వు అసలు మనిషివేనా? నన్ను ఇంత మోసం చేశావా? రావద్దు. దగ్గర రావద్దు. నమ్ము రాధా, నాకేం తెలియదు రాధా. దగ్గర రావద్దు. పుస్తు చంపేస్తాను. వద్దు రాధా. అనియా 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 రే రాధా ఇక్కడికి రాదా ఏంటనియా? ఈ విషయం మొత్తం వదిలికి తెలిస్తే ఎలా ఫీల్ అవుద్దో ఊహించుకుంటున్నావా? రే నాకు భయంగా ఉందిరా. ఊరుకో అన్నయ్య, భయం ఎందుకు? ఈ విషయం నీకు నాకు తప్పితే ఎవరికి తెలియదు. హ్యాపీగా అందరిలాగే కామన్ గా కాపురం చెయ్యి. చేస్తే కిడ్స్ పుడతారన్నయ్య. పుడితే అంతా కామన్ అవుద్ది, వదిలి కూడా హ్యాపీగా ఉంటది. అంతేనంటావా? అంతే అన్నయ్య. అన్నయ్య నాకు అర్జెంట్ పడి ఉంది, వస్తాననే. బాయ్ అన్నయ్య. ఇప్పుడు రాధ ఎక్కడుందో? పోయరా పోయరా పోయరా. పొద్దున్నుంచి ఇదే వరస. నీ కూడా లోకి అయిపోయాను రోయ్. ఆకలి తాగుతావా? చెప్తానండి. ఎరా పొద్దు నుంచి మాకెవరికి పోయించకుండా నువ్వు ఒక్కడే కళ్ళు దగ్గరవా? అది కాదురా, మా ఆవిడ పోస్ట్ మ్యాన్ గడితే లేచి వెళ్ళిపోయింది కదా. ఏడుసేలేవా ఇంత బురం మీ ఆవిడ మున్సపు కొడుకుతో ఒకసారి, ఆ బిల్లుగాడితో ఒకసారి, అది ఎవడాడు ఆర్ఎంపీ డాక్టర్తో ఒకసారి లేచిపోయింది కదా. ఇక కొత్త అది కాదే, మా ఆవిడ ఎప్పుడు ఎవరితో లేచి వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులన్నీ గుంజుకొని 15 రోజుల్లో ఇంటికి వచ్చేసి, కానీ ఈసారి 4 రోజులన్నా రాలేదు. అయితే తాగడమేట్రా, ఆ బాధ భరించలేక చచ్చిపోదాం ఇక్కడికి వచ్చి ఈ కళ్ళలో ఎలకల మంది కలుపుకుంటే అది కాస్త నువ్వు తాగించావు. ఈ వికెట్ అవుట్. ఇప్పుడు హ్యాపీగా నేను కళ్ళు తాగొచ్చు. ఒరే నువ్వు పోయిరా. లాభం లేదు, దీన్ని ఎలా కొడతాను చూడు. దీన్ని ఇప్పుడు ఒక్క పట్టు పడతాను చూడు. చెప్పచ్చే చెప్పచ్చే, మొత్తం నన్ను ఫాలో అవుతున్నారు అన్నమాట. వెరీ గుడ్. ఏంటో పోలీసులు వచ్చారు. రంగా బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదురా. రావడంటే అతనే సార్. హలో రాము, అంటే నువ్వేనా? అవును సార్, నేనేం చేశాను సార్? మర్చిపోయి అన్ని పనులు చేస్తుంటావు నువ్వు. ఇలా తెలిసిపోయిందా? హలో ఏంటి? అది అంటే నాకు తెలియకుండా జరిగిపోయింది సార్. అదే మాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అయినా నేనేం చేయలేదు సార్, అంతా ఆడే చేశాడు సార్. అదే ఊళ్ళో జనం చెప్పారు, అంతా వాడే చేశాడని. అయ్య బాబోయ్, అంటే ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందా? నా ఒక్కడికే చెప్పానని ఒట్టేశాడండి. ఒట్టేశాడంటే ఇదంతా ముందే జరుగుతుందని నీకు తెలుసు అన్నమాట. తెలిసి వాడొచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు కొట్టారా? కొట్టడం ఏంటి సార్, వాళ్ళు కట్టమంటే తాళి కట్టానంతే. ఏం మాట్లాడుతున్నావా? మీ ఆవిడ పిలు. ఆవిడొచ్చి సాక్ష్యం చెప్తే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా? సార్ నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఈ విషయం ఎక్కడితో వదిలేయండి సార్. అదేంటయ్యా, మీ ఆవిడ నన్ను మాట్లాడినవాడిని ఇలా వదిలేయమంటావేంటి? సార్ అందరూ ఇలా వదిలేపెట్టే వాడు అలా తయారవుతున్నాడు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? మీ పొలం కౌలుకు తీసుకున్న రుద్రయ్య గారి గురించి. మీ ఆవిడని అవమానించాడు, నువ్వు వాడిని చితకబాదేవే, వాడి గురించి. సార్ మీరు ఆడు గురించా మాట్లాడేది? అంటే నువ్వు ఇంకో మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావా? అదే అలాంటిదేం లేదండి. అయితే మీ ఆవిడని పిలవండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాడిని చితకొడతాను. అయ్య బాబోయ్, మా ఆవిడ ఇంట్లో నుంచే బయటికి రాదండి, ఇంకా స్టేషన్ దాకా ఏం వస్తుందండి. ఓహో, చాలా పద్ధతి కల కుటుంబం అనుకుంటాను. అవునండి. సరే, తర్వాత మీరు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. హలో, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, ఏం అర్థం కావట్లా. నీకేంటి, పెళ్ళి పుష్కరమైంది,
నాకే అర్థం కావట్లేదు. ఒకసారి స్టేషన్కి రండి, మన ఇద్దరం మన కన్ఫ్యూజన్ షేర్ చేసుకుందాం. రండి. అమ్మయ్యా. ఎవరది? ఎవరూ లేరండి. ఒక మగవాడిని కొంగు పట్టుకు లాగడానికి సిగ్గలేదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి భార్య ఉంది. అదేంటో ప్రతి చెట్టు మా అన్న గొంతులాగే ఉంది. ఇక్కడేం చేస్తున్నావురా? నీ గురించే బాధపడుతున్నా. ఇరికించేసి నువ్వు బాధపడతానంటే నీకు ఇది అర్థం కాదులే అన్నయ్య. అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య. ఈ రోజు రాధ నన్ను ముట్టుకుందరా. ఓ ప్రసాదం పడుతుంది, చేయి తగిలిందా? మరి నేను కింద పడిపోతుంటే పట్టేసుకుందరా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వచ్చి నువ్వు గట్టిగా కవలించుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇప్పటికే దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను బాధపడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో తప్పు చేయమంటావా? అన్నా దగ్గరికి వెళ్తే తప్పు గాని కట్టుకున్న భార్యతో కాపురం చేస్తే తప్పేంటి అన్నా? రే పెళ్లి అయితే చేసుకున్నాను గాని కాపురం మాత్రం దాంతో నిజం చెప్పిన తర్వాత చేస్తాను రా. అప్పుడు కాపురం కాదు, పెరట్లో కూర్చొని పిడికలు చేసుకోవాలి. అదేంట్రా? నిజం చేస్తే వదిలి నీ మీద ఉమ్మేస్తుంది. అలా జరగకూడదురా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి వదిలి నువ్వు గాట్టి పట్టుబట్టాలి. ఇది మందు నాకొద్దురా. నేను నాకించను, తాగిస్తా. మందులో ఉండగా నన్ను ఫోటోలు తెస్తున్నాడు ఎవడాడు? చంపేస్తాను. సంతాయించవే. కాలు మీద తొక్కినా పీకి మీద తొక్కితే పోదు అంతే. ఎంత ధైర్యమే నీకు? పందిట్లో 1000 మంది జనం, గుళ్ళో రాముడు సీత విత్ హనుమంతుడు చూస్తుండగా దీని మెల్లో 3 ముళ్ళేహాను నేను. మాకే వర్క్ లేదు ఇక్కడ. నేనే ఇప్పటి వరకు నా పిల్లల్ని ముట్టుకోనన్నా ముట్టుకోలేదే. నువ్వేంటే పరాయుడు పిల్లం మీద పక్కుంటే వెళ్ళిపోతున్నావు. ఏది వెనక్కి వెళ్ళిపోయిందా? ఏ యాంగిల్లో చూసినా నాకంటే నల్లగా ఉన్నావు. క్షమించి వదిలేయాలా? నేను నిన్ను వదిలితే నువ్వు మా ఆవిడ కుట్టేస్తావు. నువ్వు కుడితే అది బాధపడుతుంది. అది బాధపడితే నేను తట్టుకోలేనే. ఎందుకంటే నాకు అదంటే ప్రాణమే. ఇంకెప్పుడు మా ఆవిడ జోలికి రాకే. వెళ్ళి మీ ఇంట్లో అందరితో చెప్పి మా ఆవిడ జోలికి రావద్దని. అమ్మా మంచిదానమ్మా. ఓకేనా? గుడ్ నైట్. టాటా. చూడరాదా, నువ్వు ఇలా పడుకున్నావు అనుకో, ఇవాళ సేమ్ వచ్చింది, రేపు దోమ వస్తుంది. అవి కుడితే నీకు జ్వరం వస్తుంది. ప్లీజ్ నువ్వు రోజులాగానే దుప్పటి కప్పుకుని మంచం మీద అడుకో. నేను రోజులాగానే సొక్క ఇప్పుకుని నేల మీద అడుకుంటా. అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? నాకేం అమ్మ రాధా, వీడి నీతో కాపురం చేయడు గాని నువ్వు పుట్టింటికి బయలుదేరు. బయలుదేరవే. అసలు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ?
రాత్రి నువ్వు విసిరిన చీమ నా మీద పడింది. చూసేసిందా? ఒరేయ్, ఆడది పెళ్లి చేసుకున్నప్పటికంటే తల్లి అయినప్పుడే ఎక్కువ ఆనందపడుతుందిరా. దీనికేమో ఆనందం ఇక్కడ దొరకటం లేదు. అలాంటప్పుడు ఇక్కడున్నా పుట్టింట్లో ఉన్నా పెద్ద తేడా ఏముందిరా? నువ్వు వెళ్ళమ్మా. చెప్పేది ఒకసారి. ఒరేయ్, నీకు తెలియదురా, పెళ్ళయ్యాక మొగుడని మాత్రమే అంటారు, పిల్లలు పుట్టేకనే మగాడని అంటారు. నువ్వు అలా మాట్లాడుతూ నాకు కోపం వస్తుంది. వస్తుందిరా, వస్తుంది. ఎందుకు రాదు? ఖర్చు లేకుండా వచ్చేది అదొక్కటేగా. ఒరేయ్, అసలు నీ మనసులో ఏముందో చెప్పరా ముందు. నా మనసులో ఏమీ లేదే. ఏమీ లేకపోతే దాన్నెందుకురా దూరంగా ఉంచుతున్నావు? నేను నిన్ను నమ్మను. నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలి? దానికి ముద్దు పెట్టు, అప్పుడు నమ్ముతాను. అలాంటి పెద్దోళ్ళ ముందు పెట్టుకోరా. ఒరేయ్, ఈ నాటకాలు నా దగ్గర వద్దురా. ఇప్పుడు ఇక్కడ నా ముందే దాన్ని ముద్దు పెట్టాలి. పెట్టు. నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండవు. పెట్టరా, పెట్టు. పెట్టమంటుంటే. తప్పదా? తప్పదు, పెట్టు. నన్ను క్షమించే. చూడు, ఇంకోసారి అంటే కుదరదు. పెట్టు, పెట్టు. ఓకేనా? చంపేస్తాను. ఈ వెధవ నాటకాలే వద్దంటాను. ముద్దంటే ఆ అమ్మాయి బుగ్గ మీద పెట్టాలి. పెట్టు, పెట్టరా. చూడు. ఇప్పుడు ఓకేనా? ముద్దంటే తెలీదు. పెట్టు, పెట్టు. చిన్నాడే తుళ్ళిందమ్మ సిక్కుల సిరివల్లే సిరివల్లే చిన్నకోక చిలుకల్లే కాకాడమ్మ చిన్నాడే తుళ్ళిందమ్మ సిక్కుల సిరివల్లే సిరివల్లే కన్నులోన ఏవో కదలికలాయే నిన్ను నన్ను కలిపే కథ మొదలాయే మొదలాయే
నేను మిల్కెళ్ళి వస్తాను, నా భోజనం టేబుల్ మీద పెట్టి నువ్వు పడుకో. అయ్యి బాబోయ్, ఏంటేది? ఎవరైనా పక్క మీద పువ్వులు ఎందుకు చల్లుతారా? నువ్వు తల్ల ఎట్టుకోకూడదని మంచం మీద చల్లేసుకుంటున్నావా? పెదవని పెళ్ళైన వాడికి శోభనం అవ్వక్కర్లేదా? అది ఎప్పుడూ అయిపోయింది కదా. నీ బొందైంది. శోభనం అంటే పువ్వులు చల్లుకుని పడుకోవడం కాదురా. మరి ఏం చెయ్యాలి? ఆహా, దగ్గరుండి ముద్దు పెట్టించాను కదా అని అన్ని దగ్గరుండే చేయించలేనురా పేదవా. అది కదా నేను చెప్పేది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 నెలలు తిరిగేసరికల్లా పండంటి మనవడు కావాలి నాకు. నువ్వు ఇలా రిలీజ్ డేట్లు ఇచ్చేస్తానకే ఇదేనా సినిమా అనుకుంటున్నావా? సంసారమే. అదే ఆ సంసారం సవ్యంగా చేసుంటే ఈ పాటికి దానికి 3వ నెల దాటుండేది. ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావే? సిగ్గు లేక కాదురా, ఓపిక లేక మాట్లాడుతున్నాను. అసలు నేను ఎవరి కోసం బతకాలరా? 30 ఏళ్లకి మొగుడు పోతే కూతురి కోసం కడుపు కట్టుకుని బతికాను. దాన్ని ఆ భగవంతుడు తీసుకెళ్లిపోయాడు. పోనీ నిన్నైనా పెంచుకుందాం అనుకుంటే నువ్వు చిన్నప్పుడే పారిపోయావు. కనీసం నీ పెళ్ళైనా చూద్దాం అనుకుంటే అది కూడా నే ఊళ్ళో లేనప్పుడు జరిగిపోయింది. మీరిద్దరూ చిలక గొరింకల్లా ఉంటారనుకుంటే అది వంటింట్లో ఉంటే నువ్వు వరండాలో ఉంటావు. అది వరండాలోకి వస్తే నువ్వు వీధిలోకి వెళ్ళిపోతున్నావు. అది కాదే, నేను చెప్పేది వినవే. ఏంట్రా వినేది? ఆ రోజు పందిట్లో దాని పెళ్లి ఆగిపోతే తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చింది ఇలా కాపురం చేయడానికేనా? నోర్మోయ్, నీ మనవడు ఏమన్నా వీరేశలింగం చెప్పినట్టు దాని పెళ్లి ఆగిపోతే ఆదర్శ వివాహం చేసుకున్నాడు అనుకుంటున్నావా? దాన్ని పెళ్లి చెడగొట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఏ తప్పు చెయ్యని రఘు నా వల్లే జైలుకి వెళ్ళాడే. ఇప్పుడు ఇంకో తప్పు చేసి దాని జీవితం నాశనం చేయకూడదనే నేను రోజు నేల మీద చాపేసి పడుకుంటున్నాను. 10 నెలల్లో మనవడు పుట్టడం కాదే, నీ మనవడికి 10 ఏళ్ళు శిక్ష పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకోవడం. నేను పేరుకే రావుణ్ణి, మనిషిగా కాదే. నా మనవరాలు 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నాకు భయంగా ఉంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దామా? అవసరం లేదమ్మా, మందిచ్చాను కదా. రేపటికల్లా అమ్మాయి ఎగిరి గంతేస్తుంది. వస్తానమ్మా. మంచిదయ్యా. బాబు, ఒక్క నిమిషం వెళ్ళారా? చూడు బాబు, నేను లోపల చెప్పిందంతా అబద్ధం. అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మానసికంగా ఏదో బాధపడుతోంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకుని ఆ ప్రకారం చెయ్యి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. మానసికంగా ఏదో బాధపడుతోంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకుని ఆ ప్రకారం చెయ్యి. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. లేకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. ఎస్ సార్. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ తీసుకొచ్చారు. రఘుని రిలీజ్ చేయండి. ఇది చెప్పడానికి నన్ను జైలు నుంచి విడిపించావు? నేను చెప్పేది పూర్తిగా వినేది. 3 నెలలు తనతో కాపురం చేసి మోసు తీరాక ఇప్పుడు నా కంటగట్టాలని చూస్తున్నావా? రఘు, నిజం తెలుసుకోకుండా అలా మాట్లాడు. రాధను అనుమానించొద్దు. ఎందుకంటే మా ఇద్దరికి పెళ్ళయిందే గాని తను ఏ రోజు నాతో కాపురం చేయలేదు.
రాధ ఎప్పటికీ నీదే రఘు. నువ్వు చెప్పేది నిజమా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి రాధంటే నాకు చాలా ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. అవును, నిజం తెలిసిన దగ్గర నుంచి తనకి మనశ్శాంతి లేదు. నువ్వు వస్తేనే కానీ తను మళ్ళీ మామూలు మనిషి అవుతా. నీ కాళ్ళు పట్టుకుంటాను, రాధని పెళ్లి చేసుకో. నీ రఘుని తీసుకొచ్చాను రాధ. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు రాధ. చంపాలని చూస్తావురా? ఇప్పుడు దొరికేవురా. అదేం కొట్టడం రా? ఒరే ఒరే రుద్రయ్య, ఇంకా కొడితే చచ్చిపోతాడు, వాడిని వదిలేరా. వీడి మూలంగా ఏ తప్పు చేయను నేను ఇంతకాలం జైల్లో గడపాల్సి వచ్చింది. నిజమే బాబు, వీడింత దారుణం చేస్తాడని ఎవరనుకున్నారు? అతను ఏం చేశాడన్నది మనకు అనవసరం. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు. ఇంతకీ ఏం చేయమంటావు? ఇప్పటికైనా నా మాట విని ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి నాకు రాధకు పెళ్లి చేయండి. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది కదయ్యా. అయినా పర్వాలేదు, ఆడితో 3 నెలల కాపురం కూడా చేసింది కదయ్యా. 3 నెలలే కాదు, 3 ఏళ్లు కాపురం చేసినా నేను రాధనే పెళ్లి చేసుకుంటాను. అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో ఒక మాట అడగాలి కదా. ఏంటి అడిగేది? ఈ ఎదవ చేసిన పని వల్ల ఆ అమ్మాయి ఎప్పుడో మంచం ఎక్కింది. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నన్ను రఘుని కల్పన అడగలదా? అడగలేదు. అందుకనే ఏం చేసినా మనమే చెయ్యాలి. భూషణం గారు, మీ ఇంటి సమస్య ఊరి సమస్యగా మారింది. ఇలాంటి సమస్య రేపు ఏ ఆడపిల్లకు రాకుండా ఉండాలంటే నలుగురికి న్యాయం చెప్పే మీరే ఆలోచించి ఏదో ఒక పరిష్కారం చేయండి. ఆ రోజు నా పరువు నిలబెట్టుకోవడం కోసం నా కూతురు మెళ్ళో రాముడితో తాళి కట్టించాను. ఈరోజు దాని ప్రాణం నిలబెట్టడం కోసం వాడు కట్టిన తాళి తెంచి రఘుతో తాళి కట్టిస్తాను. రేపే ముహూర్తం. మీరేదో తప్పు చేసిన వాళ్ళ అలా తలదిచ్చి కూర్చుంటారేంటి? చూడండి భూషణ్ గారు, వాడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మీరు న్యాయం చేసి మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. ఇందులో తప్పే ఉంది? నోరు ముయ్యరా.
బట్టలు మార్చుకోమన్నంత తేలిగ్గా భర్తను మార్చమని చెప్తున్నావే, సిగ్గులేదురా నీకు? నీ పెళ్ళాన్ని ఎవడైనా ప్రేమిస్తే పెళ్ళవే అని వాడితో పంపిస్తావా? ఆ అమ్మాయి పెళ్లి కాని పెళ్లి అయితే ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తానంటారేమిటి? వాడు రాధను మోసం చేసి తాళి కట్టాడు, దాని పెళ్లి అంటారా? అందుకునే పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు బలవంతంగా కాపురాన్ని పంపిస్తే ఏ ఆత్మహత్య చేసుకుంటది? ఎవడు సమాధానం చెప్తాడు? నువ్వు చెప్తావా? అందుకని పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళందరినీ ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళిపోమంటే ఈ దేశంలో సగం కాపురాలు కూలిపోతాయిరా. వీళ్లలో ఎంతమందిరా ఇష్టపడి కాపురాలు చేస్తున్నారు? ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టిన తాళికి గౌరవం ఇచ్చి బ్రతుకుతున్నారా? రే, రాకెట్ లో వెళ్లి ఆ చంద్రుల్లో ఏముందో తెలుసుకున్నారు గాని జాకెట్ వేసుకున్న ఆడదాని మనసులో ఏముందోనని ఎవరైనా తెలుసుకున్నారా? తెలుసుకున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాం. రాధ ఇప్పటికీ రఘునే ప్రేమిస్తుంది. రఘు కూడా రాధను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకునే పెళ్ళై 3 నెలలు కాపురం చేసినా ఆ అమ్మాయినే చేసుకుంటానంటున్నాడు. ఈ మనవడు ఊరందరినీ మోసం చేసి రాధ మెళ్ళ తాళి కట్టాడు. 3 నెలలు కాపురం చేసిన తర్వాత మోజు తీరాక వదిలించుకోవాలని చూస్తున్నాడు. అలాంటి ఎదవనా నువ్వు వెనకేసుకొస్తున్నావు? నా మనవడి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తా. వాడి గురించి మీకేం తెలుసురా? చిన్నప్పటి నుంచి రాధంటే వాడికి ప్రాణం రా. వాడి ఊళ్ళోకి వచ్చిందే దానికోసం. వాళ్ళమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కూడా వద్దనుకుని దాన్ని పెళ్లి చేసుకుంటే అదే చాలనుకున్నాడు. అంత ప్రేమించి కూడా రాధ ప్రేమించిన వాడిని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాడు రా. అలాంటి వాణ్ణి మీరందరూ కలిసి కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద పడేసరే. మీరు అసలు మనుషులా పశువులా? ఊరుకోండమ్మా, వీళ్లతో మాటలేంటి? ఇంట్లో ఇల్లాలున్నా నా ఇంటికొచ్చి కాపురం చేసేవాళ్ళు. వీళ్ళకేం తెలుసమ్మా రాముడి గొప్పతనం? రాముడు ఊళ్ళోకి రాగానే మీ ఇల్లు అనుకుని మా ఇంటికొచ్చాడు. నన్నే రాధనుకున్నాడు. ఇంకో మగాడితో నేనుండడం చూసి కూడా ఇవన్నీ వదిలేసి వచ్చాయి రాధా, మనింటికి వెళ్ళిపోదాం అన్నాడు. అంత మంచి మనసున్న గొప్ప వ్యక్తమ్మా రాముడు. అలాంటి మొగుడు మగాడు రాధకు దొరకడయ్యా. దయచేసి వాళ్ళిద్దరినీ విడదీయకండి. బతిమాలాల్సిన అవసరం నాకు లేదురా. పిలవడరా నా మనవరాల్ని. ఈ పెళ్ళంటే తనకిష్టమో లేదో దాని నోటితోని చెప్తుంది. ఇదిగో చూడండి, రేపు రఘుతో నా పెళ్లి జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు వచ్చి అక్షింతలు వేయండి. దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్కడికి రా బయలుదేరావు? ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పోయేవాడివి పోకుండా మళ్ళీ మా ఊర్లోకి ఎందుకు వస్తున్నావు? రాధను ఒక్కసారి కలిసి సారీ చెప్తావా? ఇప్పటిదాకా ఊళ్ళో వాళ్ళందరూ హింసించాలక నువ్వు కూడా బయలుదేరావా? అది రేయ్, నువ్వు ఈ దెబ్బలతో కన్నీళ్లు పెట్టుకుని సింపతి సంపాదించాలని ట్రై చేయకు. నువ్వు మాకు చేసిన ద్రోహానికి నేను చేసిన పాపం లేదు. పోనీ ఏం చేయమంటావో చెప్పు రఘు. మీకోసం ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను. సంతోషం, వెళ్ళి ఆ పని చెయ్యి. కనీసం రాధైనా మనశ్శాంతిగా ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? చెప్పాను కదా, పోరా ఓ. ఇందు మూలముగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా, పసలపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూషణం గారి ఏకైక కుమార్తె అయిన రాధాకుమారికి రంగంపేట గ్రామ వాస్తవ్యురాలైన కర్రి కాంతమ్మ గారి మనవడైన రాముడికి జరిగిన వివాహం మోసపూరితంగా జరిగిన వివాహంగా పెద్దలు నిర్ణయించి ఆ వివాహాన్ని ఈ రోజున రద్దు చేయడమైనది. ఇక రాధను ఇదే గ్రామానికి చెందిన రఘుబాబు అనే యువకుడికిచ్చి ద్వితీయ వివాహం చేయుటకు ఈ ఊరి గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలియజేయడమైనది.
అయ్యా అమ్మాయి మెడలో ఉన్న తాళి తీసేసి త్వరగా తీసుకురండి. నాన్న, నా మెళ్ళో తాళి కట్టి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చేది రఘుయే కదా, తననే వచ్చి తాళి తీసేయమని చెప్పండి. మావయ్య, రాధ చెప్పింది కూడా కరెక్టే. ఆ తాళిని నేనే తీసేస్తాను. ఏమైందమ్మా? అక్క, నాకేం కాలేదు. ఏయ్, ఇలారా. నేను రెడీ అయ్యానని చెప్పవే. అక్క రెడీ అయ్యానని చెప్పమంది. రఘు, అమ్మాయి రెడీ అని కబురు చేసింది. రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు? రఘు. నాన్న, అతనేం ఆలోచిస్తున్నాడో నేను చెప్తాను నాన్న. జైలు నుంచి రాముడు నన్ను బయటికి తీసుకొచ్చి రాధను తాకనే లేదని చెప్పాడు. డాక్టర్ కూడా చెకప్ చేసి రాధ పవిత్రంగానే ఉందని చెప్పింది. మరి ఇదేంటబ్బా, రాధ వాంతి చేసుకుంది అనే కదా రఘు నువ్వు ఆలోచించేది? డాక్టర్ ఏంటి, చెకప్ ఏంటమ్మా? పట్నంలో చదివాడు కదా నాన్న. పల్లెటూరు మీద అనుమానం. అసలు ఏమైందమ్మా? నిన్న బావ ఇంటి నుంచి నన్ను మనింటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగాలేదని ఒక లేడీ డాక్టర్ని తీసుకొచ్చాడు. గుర్తుందా? ఈ చిన్నదానికే డాక్టర్ తీసుకొచ్చావేంటంటూ? రాధ చాలా నీరసంగా ఉంది కదా, పైగా రేపే పెళ్లి, అందుకని. ఇప్పటికి కూడా నా కూతురు మీద నీకెంత ప్రేమ ఉందని నేను అనుకోలేదయ్యా. రఘు, మావయ్య ఒక నిమిషం. చూడు రఘు, మీరు అనుమానించాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మాయి కన్యగానే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. మీరు నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. అలాగే. అవును, చేయించాను. తప్ప నీ ముగుడేమన్నా శ్రీరామచంద్రుడా లేక సత్యహరిచంద్రుడా? వాడు చెప్తే నేను నమ్మడానికి. చూడు, మనం ఒక ఫ్యాన్సీ షాప్ కు వెళ్లి 10 రూపాయలు పెట్టి పెన్ను కొంటేనే అది సరిగ్గా రాస్తుందా లేదా అని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటామే. మరి అలాంటిది జీవితాంతం నాతో కాపురం చేయబోయే నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో చెక్ చేయడంలో తప్పే లేదు. నాతో 2 సంవత్సరాలు తిరిగి నన్ను మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుందానివే నువ్వు. అలాంటిది మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని చెప్తే విని నేను నమ్మాలా? చూసారా నాన్న, అతని నిజ స్వరూపం? అతను డాక్టర్ని తీసుకొచ్చి కన్ను పరీక్ష చేయించిన రోజునే నిలదీసి అడిగేదాన్ని. కానీ అలా చేస్తే ఇతని నిజ స్వరూపం ఆ 4 కోట్ల మధ్య ఉండిపోతుందని, అది మీ అందరికీ తెలియడం కోసమే నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. చూడు రఘు, వాంతి అనేది ఏ కారణాల వల్లైనా రావచ్చు, అంతేగాని నెల తప్పితేనే వచ్చేది వాంతి అనుకోవటం నీ పొరపాటు. ఏమన్నా, నా రాముడు శ్రీరామచంద్రుడా అని అడిగావు కదా, అంతకంటే గొప్పవాడు. ఆయన సీతను అనుమానించాడు, కానీ నా రాముడు నన్ను అనుమానించలేదు, ప్రేమించాడు. ఎందుకో తెలుసా? తను కోరుకుంది నా మనసుని, శరీరాన్ని కాదు. భర్తగా అధికారం ఉన్నా ఈ 3 నెలల్లో ఏ రోజు నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు. నువ్వు చెప్పావే నీతో 2 సంవత్సరాలు తిరిగానని. ఒకవేళ నీతో తిరిగి చెడిపోయానని తెలిసినా నా మెళ్ళో తాళి కట్టి నన్ను తన భార్యగా చేసుకునేవాడు, అంతేకాని నీలాగా అనుమానించేవాడు కాదు. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు. నీది అనుమానం, నా రాముడిది ప్రేమ. ఓ భార్య ఓ మగాడిని మంచివాడని చెప్తే వాడు తన భర్త అయి ఉంటాడు. కానీ ఒక వేసే ఓ మగాడిని మంచివాడని చెప్పిందంటే వాడు ఖచ్చితంగా నా రాముడే. ఏ అమ్మాయికైనా పెళ్ళనేది చావు పుట్టుక లాంటిది. జీవితంలో అది ఒకే ఒక్కసారి వస్తుంది. నా జీవితంలో అది ఎప్పుడూ వచ్చేసింది. ఒక అమ్మాయి
అమ్మాయి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవటం కన్నా తనని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఎంతో అదృష్టవంతురాలు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలు. నా భర్త వేసిన 3 ముళ్ళు విప్పాలంటే ఆయన మట్టిలో కలిసినప్పుడే. నా బంగారు తల్లి, నువ్వు చెప్పిన ఈ మాటలు నీ మొగుడు విన్నాడంటే ఎగిరి గంతులేస్తాడమ్మా. అక్క అక్క బావా కొండ మీద నుంచి దూకేశాడంట. ఎవడయ్యా హీరో దూకుంటే ఎవడో ఎదవ దూకాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ తెచ్చాడు? అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో తెలుసు సార్. దూకొద్దు ఎంత చెప్పిన దూకేశాడు సార్. నేను చచ్చిపోలేదండి. ఒరే దరిద్రుడా, నువ్వు చావడానికి ఈ ప్లేస్ దొరికిందిరా. ఎక్కడికైనా పోయి చావచ్చు కదా. ఈ చావు మా చావుకు వచ్చింది కదా. రే రోజుకు 1,00,000 ఖర్చు పెట్టి 4 రోజుల నుంచి ఈ షార్ట్ ప్లాన్ చేశారు. మొత్తం నాశనం చేసావు కదా. నిన్ను అరే 2 కాళ్ళ దులపోతా వాడిని పంపించారు కలిసి పంపించారు. ఎవడు మీ డ్రైవరా? మొత్తం షూటింగ్ అంతా నాశనం చేసేసాడు. మర్యాదగా మాట్లాడండి. ఆయన ఎవరనుకుంటున్నారు? మా ఆయన. ఆయన ఏమయ్యా? రంభ లాంటి భార్యను పెట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలని నీకు ఎందుకు అనిపించిందయ్యా? బుద్ధి లేదు. చూడమ్మా, ఇతన్ని నీ మెళ్ళో కట్టింది మామూలు తాళి కాదు, ఏ కేబుల్ టీవీ వైరో కట్టుంటాడు. అందుకే అంత గట్టిగా ఉండి ఇతన్ని బావాల్లో పడేసి రక్షించింది. ఇదిగో బుద్ధిగా కాపురం చేసుకో. నువ్వు కూడా బుద్ధిగా కాపురం చేసుకో. అనుకుంటూ హీరో తప్ప ప్రతివాడు దూకేవాడే. నన్ను క్షమించు బావా, నేను అర్థం చేసుకోలేకపోయాను. మనిషికి కావాల్సింది అందం కాదు, అందమైన మంచి మనసు. ఆ మనసు నీకుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. అందరూ చూస్తున్నారు. పద బావా, మన ఇంటికి వెళ్దాం. ఏంటి పద? నీకోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. నన్ను మళ్ళీ అంత దూరం నడవమంటావా? నా వల్ల కాదు. నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళు. ఏంటి నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళు. అలాగే. ఇంత బరువు ఇంటి దాకా మొయ్యాలా?